పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఏదైనా ఉందంటే అది 'జానీ' అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. కాకపోతే ఈ సినిమాకైతే చాలామంది కల్ట్ ఫ్యాన్సే లేకపోలేరు. చాలామందికి ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. బట్ 'ఖుషి' ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా అయితే ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఎందుకంటే 'ఖుషి' మీద ఎంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో తెలిసిందే. అంత పెద్ద హిట్ దొరికిన తర్వాత ఇలాంటి సినిమా వస్తే ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారో లేదో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారో లేదో మనకైతే తెలీదు. బట్ ఆయనైతే ఒక కొత్త విధంగా ఒక సినిమా తీయాలనుకొని చెప్పేసి లైవ్ రికార్డింగ్‌తో ఈ సినిమానైతే ప్రెజెంట్ చేశారు. బట్ లైవ్ ఆడియో రికార్డింగ్ వల్ల ఇది జనాలకైతే అంతగా అయితే ఎక్కలేదు. నాకు తెలిసి రికార్డింగ్ చేసుండుంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఇంకొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే. ఇక 'జానీ' సినిమా తీస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారు వేరే సినిమాకి కూడా దర్శకత్వం అయితే వహించాలని అనుకున్నారట. అసలు ఆ సినిమా ఏంటి, ఆ కథ ఏంటి అనేది రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. 'జానీ' సినిమా టైంలో ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడే ఆయనైతే ఒక జంగిల్‌కి సంబంధించిన సినిమా, అదే యానిమల్స్‌తో సంబంధించిన సినిమా ఒక కథ అయితే అనుకున్నారట. దానికి సంబంధించి యానిమల్స్‌ని కూడా చాలా స్టడీ చేశారట. కొన్ని పులి పిల్లలను కూడా తీసుకొచ్చి వాటి గురించి అయితే తెలుసుకున్నారట. అసలు ఆ యానిమల్స్‌కి సంబంధించిన కథ ఏ విధంగా ఉంటుందో ఒక 20 సంవత్సరాల క్రితమే ఆ కథతో సినిమా తీసి ఉంటే అది ఏ రేంజ్‌లో ఉండేదని చెప్పేసి అభిమానులైతే ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో అటువంటి సినిమాలైతే రాలేదు. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కథ మీద అటెంప్ట్ చేసుండుంటే రిజల్ట్ బాగుండేదేమో అని చెప్పేసి వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కెరీర్‌లో దర్శకత్వం వహించింది 'జానీ' ఒకటి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 'సర్దార్ గబ్బర్ సింగ్‌కి' కథ మరియు స్క్రీన్ ప్లే మాత్రమే అందించారు. కాకపోతే రెండూ ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. బట్ విమర్శకుల మెప్పునైతే పొందాయి. సో ఈ యానిమల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో సినిమా వచ్చుంటే ఏ విధంగా ఉండేదన్నది మీరే ఒకసారి అయితే ఊహించుకోండి. మీరైతే ఆ టైంలో ఆ సినిమా వచ్చుండుంటే హిట్ అవుతదో లేదా 'జానీ' సినిమాలానే ఫ్లాప్‌గా మిగిలిపోతుందో ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే 'జానీ' సినిమా అయితే చాలా చాలా నచ్చింది. కాకపోతే దాని ఒక లైవ్ రికార్డింగ్ వల్ల ఆ సినిమా అయితే జనాలకి ఎక్కలేదని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ రికార్డింగ్ చేసి రిలీజ్ చేసుంటే ఆ సినిమా అయితే పెద్ద విజయాన్ని అయితే సాధించేదని నాకైతే అనిపిస్తూ ఉంది. అసలు 'జానీ' సినిమా తర్వాత యానిమల్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక సినిమా వస్తే ఏ రేంజ్‌లో ఉండేదో ఊహించుకోండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.